హాయ్! వెల్కమ్ టు లక్కీ జీఎస్ క్లాస్. మనము డీఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు జనరల్ సైన్స్ సంబంధించిన బిట్స్ డైలీ మన వీడియో రూపంలో అందించబడుతుంటాయి. ఫ్రెండ్స్, ఎవరైనా ఆసక్తిగా ఉన్న అభ్యర్థులు మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మొదటి ప్రశ్న, బ్యాక్టీరియా వల్ల కలగని వ్యాధి ఏది? బ్యాక్టీరియా వల్ల కలగని వ్యాధి అనేటువంటిది జలుబు. జలుబు అనేది బ్యాక్టీరియా వల్ల రాదు. ఇది ఒక వైరస్ వల్ల సంక్రమిస్తుంది మనకి. ఒక వైరస్ అనేది స్వైన్ ఫ్లూ వైరస్, ఒక మన కరోనా వైరస్ ఎట్లనో అలా ఇది ఒక వైరస్ వల్ల వస్తుంది. అది ఏ వైరస్ అంటే రెనో వైరస్ వల్ల వస్తదనమాట. మనకు జలుబు అనేటువంటిది రెనో వైరస్ వల్ల వస్తది. ఇది బ్యాక్టీరియా వల్ల కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. రెనో వైరస్ వల్ల మనకు జలుబు అనేది సంక్రమిస్తది. సో మెయిన్‌లీ ఇది డీఎస్సీ వారికి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట ఇది. ఓకే, సెకండ్ క్వెషన్. గొర్రెల నుండి ఉన్నిని కత్తిరించే పద్ధతిని ఏమంటారు? గొర్రెల నుండి ఉన్నిని కత్తిరించే పద్ధతిని ఏమంటారంటే షీరింగ్ అంటారు. ఏమంటారు? షీరింగ్. ఉన్ని బట్టల తయారీలో మొదటి పద్ధతి అనమాట ఇది. ఉన్ని బట్టల తయారీలో స్టార్టింగ్ ఒక పద్ధతి అనమాట. ఉన్ని తయారు చేసే ఉన్ని బట్టలు చేసేటప్పుడు దీన్ని ఏమంటాము? షీరింగ్. గుర్తుపెట్టుకొని గొర్రెల నుండి ఉన్నిని కత్తిరించడాన్ని ఏమంటారంటే షీరింగ్ అంటారు. ఓకే, థర్డ్ వన్. హైడ్రోజన్ వాయువును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? హైడ్రోజన్ వాయువును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరనేదంటే ఆయన హెన్రీ క్యావెండిష్ అనే ఒక ఇటలీ శాస్త్రవేత్త మనకు హైడ్రోజన్ వాయువును కనుగొనడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, హెన్రీ క్యావెండిష్. ఇటలీ శాస్త్రవేత్త. ఇటలీ దేశం అంటారు ఈ కనది. ఫోర్త్ వన్. తుఫాను రాకముందుగానే మనము వేటి ద్వారా మన శాస్త్రవేత్తలు సైంటిస్టులు వేటి ద్వారా వాతావరణ సైంటిస్టులు వేటి ద్వారా ఏ పరికరాల ద్వారా కనుగొంటారంటే రాడర్ అనే ఒక పరికరం మరియు ఉపగ్రహాల ద్వారా కూడా మనం శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు అన్నమాట తుఫాను వచ్చే ముందు. దానికి ఆన్సర్ ఏమి? తుఫాను రాకముందు అనే ఒక పరికరం. ఏ పరికరంతో మనము మా శాస్త్రవేత్తలు దాన్ని గుర్తిస్తారంటే రాడర్. ఓకే, ఫిఫ్త్ వన్. గాలితో నిండిన సంచుల వంటి ఫ్లవర్స్, మొక్కజాతి ఫ్లవర్స్ కాదు, మొక్కజాతి సారీ. గాలితో నిండిన సంచుల వంటి మొక్క జాతులు, వాటి పేరు ఏమి? వాటి పేరు వచ్చేసి మనకు ఆర్కిడ్ మొక్కలు అంటారు. ఇవి ఎట్లా అంటే ఇవి మొక్కల నుంచి నిర్మాణంలో ఒక చోటు నుండి మరొక చోటుకు ప్రయాణిస్తాయి. సంచుల వలె ఉంటాయి. మామూలుగా అవి ఒక చోటు నుంచి ఇంకో చోటుకు ప్రయాణించగలవు ఆ మొక్కలు. వాటి పేరు వచ్చేసి ఆర్కిడ్ అన్నమాట. నాట్ ఆర్చిడ్, ఆర్కిడ్. ఓకే, సిక్స్త్ వన్ వచ్చేసి పుష్పంలో పురుష బీజాలను ఉత్పత్తి చేసే భాగాలు ఏంటి? పుష్పాలలో పురుష బీజాలను ఉత్పత్తి చేసే భాగాలు ఏమంటే పరాగ రేణువులు అంటారు. ఏమంటాము? పరాగ రేణువులు. ఓకే, సెవెంత్ వన్. మట్టిలో పెద్ద రేణువు, సన్న రేణువులు కలగలిసిన నేలలు ఏమంటారు అంటే లోమీ నేలలు అంటారు. ఏమంటారు? లోమ్ నేలలు అంటారు. ఏమంటారు? పెద్ద రేణువులు మరియు సన్న రేణువులు కలగలిసిన నేలను ఏమంటామంటే లోమ్ రేణువులు అంటారు. రోమ్ నేలలు. ఓకే, ఎయిత్ వన్. ఏ ఆహారం ఎక్కువ మోతాదు తీసుకోవాలి? ఏ ఆహారం ఎక్కువ మోతాదు తీసుకుని రాదు? ఏ ఆహారం అనేటువంటిది ఎక్కువ మోతాదు తీసుకోవాలంటే నూనె పదార్థాలు మనకు తెలిసినదే. ఫ్యాటీ ఫుడ్ తినడం వల్ల వివిధ రకాలైన జబ్బులకు మనుషులు గురవుతుంటారు, తెలుసు కదా. అలాంటప్పుడు మన కొవ్వు పదార్థాలు కానీ నూనె పదార్థాలు కానీ తగ్గించమంటారు. ఎక్కడైనా డాక్టర్ ఎక్కడ వెళ్ళినా కూడా ఆయిల్ తగ్గించండి అంటారు. అదే మనం గుర్తుపెట్టుకున్న క్వశ్చన్ మీకు ఏంటంటే ఆన్సర్ ఏంటంటే కొవ్వు పదార్థాలు తగ్గించండి. ఎస్పెషల్లీ వెన్న, నెయ్యి ఇందులో ఎక్కువ ఉంటుంది ఫ్యాటీ.
ఇది తగ్గిస్తే మన పూర్తిగా మనకు ఫ్యాట్ నుంచి మనం బయటపడతాం. ఓకే. 9th వన్, గాలిలో తేమ శాతాన్ని ఏమంటాం? గాలిలో ఉన్న తేమ శాతాన్ని ఏమంటామంటే ఆర్ద్రత అంటాం. ఏమంటాం మనము? ఆర్ద్రత అంటాం. అదే ఎప్పుడు మనకు గాలిలో ఉంటుంది, ఎండ ఎక్కువ ఉన్నప్పుడు, ఎండాకాలంలో మనకు గాలిలో ఒక తేమ ఉండదు అనమాట, ఒక వేడిగా. దాన్ని మనం ఏమంటాము? ఆర్ద్రత అంటాం. దానికి ఆన్సర్ ఏమంటే 9th వన్కి ఆర్ద్రత. లాస్ట్ వన్ 10th వన్, FAO. FAO అంటే ఏమి? FAO అంటే ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఇది ఎవరి ద్వారా స్థాపించబడిందంటే ఒక ఏజెన్సీగా ఉంటుంది. ఏది దానికి ఐక్యరాజ్య సమితి యొక్క ఏజెన్సీగా 1945లో స్థాపించబడింది అనమాట. మనకు మొత్తం 196 దేశాలు ఇందులో పాల్గొన్నాయి. ఇందులో సభ్య దేశాలు ఉంటాయి కదా. ఇది మనకు FAO అనేటువంటిది 1945లో UNO స్థాపించడం జరిగింది. ఓకే ఫ్రెండ్, దట్స్ ఇట్ ఫర్ టుడే బిట్స్. మీకు ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.